పేరు ప్రశాంత్. ప్రశాంత్, మీరేం చేస్తారు? నేను కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ని. అట్లా ఓకే. ఏం నడుస్తుంది మరి? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఏమనుకుంటున్నారు మరి మీ విద్యార్థులు? విద్యార్థులు ఎవరైతే ఒక అవకాశవాదంతో వ్యవహరించారో, ఉమ్, ఎవరైతే ఒక నిబద్ధతతోటి ఉమ్, నిజాయితీతోటి ఉమ్, సమాజ అభ్యున్నతికి పాటుపడాడతారో ఉమ్ వాళ్ళను ఓటేసి గెలిపించాలని అనుకుంటున్నారు. అనుకుంటున్నారు. అంటే ఎవరున్నారు మరి ఇప్పుడు ఎవరెవరు అభ్యర్థులు? ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రధానంగా ఒక 3 పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఉమ్, అందులో ఒకటి ఇలా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఉమ్, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఉమ్, ఇంకొకటి బీజేపీ పార్టీ. ఓకే. ఈ ముగ్గురు పార్టీల అభ్యర్థులను వాళ్ళు ఉమ్, ఇలా పోల్చుకొని ఎవరైతే మంచిగా వాళ్ళ కోసం పనిచేయగలుగుతారో వాళ్ళని ఎంచుకోవాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూసినట్లయితే మనం ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అవకాశవాది, తాను చెప్పిందే నినాదం, తనకు నచ్చిందే విధానం అని చెప్పేటువంటి ఒక అవకాశవాదిని ఇలా కూకటి వేళ్లతోటి పెకిలించి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పురుగును ఇలా ఈ చరమగీతం పాడాలని తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ ఉద్యోగులు కానీ పట్టభద్రులు కానీ భావిస్తున్నారు. ఇంకో పక్క బీజేపీ పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి అనే ఒక అతను పోటీ చేస్తున్నారు. ఆయన ఎక్కడ కూడా పెద్ద గుర్తింపు లేదు, ఆయనకు పట్టభద్ర పెద్ద అవినాభావ సంబంధం కానీ ఎలాంటి సంబంధాలు లేవు. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఒక గొప్పగా ఆలోచన చేసి ఒక బిట్స్ పిలాన్లో చదివినటువంటి ఒక విద్యావంతుణ్ణి, విజ్ఞానవంతుణ్ణి ఇలా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఒక నికాస్ అయినటువంటి వ్యక్తిని ఇలా పట్టభద్రుల ప్రతినిధిగా ఇలా బరిలో నిలపడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక నిబద్ధత, నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిని ఇలా పట్టభద్రుల ప్రతినిధిగా ఎన్నుకోవడానికి ఇలా ఉన్నటువంటి మెజార్టీ పట్టభద్రులు కానీ ఉద్యోగులు కానీ ఇలా చొరవ చూపుతున్నట్టు మనకు వినికిడి వస్తుంది. అంటే ఎట్లా ఉండవుతుంది? ఈయన ఒక మాట చెప్తా ఉన్నాడు, మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నటి దాకా అంటే ఒక అసత్యాల ప్రచారం చేయడంలో, ఒక ప్రాపగండ చేయడంలో, ఒక అబద్ధాన్ని ఏమంటారు పదే చెప్పడంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఇక్కడ ఎమ్మెల్సీగా నిలబడతా ఉన్నాడు. దాన్ని ఏ విధంగా చూస్తుంది? ఇప్పుడు సమాజం దేన్నైనా ఒక కొంత స్థాయి వరకు హర్షిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది అంటే అది ఎవరైతే ఇవాళ ఇదే తీర్మార్ మల్లన్న, చింతపండు నవీన్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఏ సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఒక ప్రాపగండ, నిజాన్ని అబద్ధాన్ని నిజాం చేసి ఇలా ఒక హైప్ క్రియేట్ చేసుకొని తానే ఒక స్వచ్ఛమైన మనిషిని, తానే ఒక సమాజ సంక్షేమానికి కృషి చేస్తున్న వాడిని ఇలా గొప్పలు చెప్పుకున్నాడు. కానీ కాలక్రమేణా అది ఏమైంది, తాను ఎంచుకున్న ఏ నినాదం కానీ ఏదైనా కూడా తన స్వార్థం కోసం ఇవాళ సమాజంలో ఉన్నటువంటి సమస్యలను అడ్డుగా పెట్టుకొని తాను సంపాదించుకోవడానికి, తాను ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకున్నాడు అనేది సమాజం గ్రహించింది. కాబట్టి అలాంటి ఒక బ్లాక్మెయిలర్ని, అలాంటి ఒక స్థిరమైనటువంటి విధానం లేనటువంటి వ్యక్తిని ఇలా ఎవరు కూడా ఒక ప్రతినిధిగా స్వీకరించడానికి సిద్ధంగా లేరు. అంతే. మొత్తానికైతే అవకాశం అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉందంటారు. అవును, ఎందుకంటే ఆయన ఒక విజ్ఞానవంతుడు, ఒక బిట్స్ పిలాన్లో ఒక గోల్డ్ మెడలిస్ట్. అంటే ఇలా ఆయనకు ఒక 5 అంకెల జీతం వస్తుంది, అమెరికాలో ఒక అందమైన జీవితాన్ని గడపవచ్చు. కానీ అవన్నీ కాదని ఇలా తన ప్రత్యర్థి చూసినట్లయితే మంది సమస్యలను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకుంటాడు. కానీ కోట్లాది రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని వదిలేసుకొని ఇలా సమాజానికి తన వంతుగా సహకారాన్ని అందిస్తూ ఈ సమాజ అభ్యున్నతికి తోడ్పడాలని చెప్పేసి ఇలా ఒక విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ఇలా సమాజం కోసం పనిచేయడానికి ఇలా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన మనం చూసినట్లయితే ఇండస్ ఫౌండేషన్ ద్వారా దైవ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చూసారు. తర్వాత ఎవరైతే కొంచెం సమాజం మీద అవగాహన ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈయన తెలిసిన వ్యక్తి. ఈయన ఒక క్లీన్ చిట్ తోటి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నాడు. కాబట్టి ఆయనను ఆశీర్వదించడానికి మేధావులు కానీ, పట్టభద్రులు కానీ, ఉద్యోగులు కానీ అందరు సిద్ధంగా ఉన్నారు. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ.